హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెజ్ స్పెషల్స్లో చాలా తక్కువ మందికి తెలిసిన రెసిపీ ఒకటి చేస్తున్నాను. అదేంటంటే కొబ్బరి పాలతో సొరకాయ ఫ్రై అండి. చాలా బాగుంటుంది, మంచి కాంబినేషన్. ట్రై చేయండి. మామూలుగా సొరకాయ వేపుడు ఎప్పుడు చేస్తూనే ఉంటాము, కానీ ఎప్పుడు కొబ్బరి పాలతో ట్రై చేయటం అనేది మన ఆంధ్ర వైపు తక్కువ అని నేను అనుకుంటున్నాను. లేదు, మీరు ట్రై చేసి ఉంటే కనుక కామెంట్ చేయండి. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ అండి. రెగ్యులర్గా మనం చేసుకున్న సొరకాయ వేపుడులానే చేయొచ్చు. అయితే కొబ్బరిపాలు వేయటం కొంచెం స్పెషల్. సో ఎలా చేస్తానో చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్ చూసేద్దాము. లేత సొరకాయ అయితే బాగుంటుందండి. గింజ పట్టన కాయ అయితే ఫ్రైకి బాగుంటుంది. సో కొంచెం ముదిరితే పులుసుకు బాగుంటుంది, కానీ ఫ్రైకి అంతగా బాగోదు. సో ఫ్రైకి అయితే మాత్రం లేత కాయ తీసుకోండి. ఇక దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి నచ్చిన సైజు, పెద్దవి కావాలి క్యూబ్స్ అనుకుంటే పెద్దవి కోసుకోవచ్చు, లేదంటే సన్నగా తురుముకోవచ్చు. ఇక సొరకాయని పక్కన పెట్టేసుకొని వెల్లుల్లి దర్భాలని ఈ విధంగా ఒలుచుకోండి. ఇవి ఫ్రైలో తింటూ ఉంటే బాగుంటాయి. సో ఈ విధంగా ఒలుచుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు సామాన్లన్నీ వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి దర్భాలు, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. మరీ ఉల్లిపాయ కలర్ చేంజ్ అయినంత వరకు అవసరం లేదండి, ఎందుకంటే మనకి ఈ సొరకాయతో పాటు ఉల్లిపాయ కూడా వేగుతుంది కాబట్టి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇక సొరకాయ ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత మగ్గటం కోసం అని చెప్పి ఉప్పు వేసేసాను. ఇక్కడ నేను పసుపు వేయట్లేదండి, ఎందుకంటే కొబ్బరిపాలు వేస్తున్నాను కాబట్టి వైట్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను పసుపు వేయటం లేదు. కావాలంటే పసుపు యాడ్ చేసుకోవచ్చు. ఇక వేసేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ విధంగా సొరకాయ మగ్గిపోతుంది. చూసారా, లేత సొరకాయ అవ్వటం వలన తొందరగా మగ్గిపోయింది. మీకు ఒకవేళ ఇక్కడ ఎండుమిర్చి నచ్చలేదు, కూర అంతా వైట్గా ఉండాలి అనుకుంటే కనుక ఎండుమిర్చికి బదులుగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. చూసారు కదా, పీస్ కట్ చేశాను, ఎంత తొందరగా మగ్గిపోయిందో. అలాగే సొరకాయతో దప్పడం చాలా బాగుంటుందండి. తీపి పులుసు అంటారు కదా, గుమ్మడికాయ దప్పడం చేసినట్టే సొరకాయ దప్పడం కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి సొరకాయతో వంటలు ఇష్టమో కామెంట్ చేయండి. సొరకాయతో చాలా వెరైటీస్ ఉంటాయండి. ఓన్లీ పప్పు సొరకాయ కాకుండా ఈ విధంగా సొరకాయతో ఫ్రై చేసుకోవచ్చు, సొరకాయ దప్పడం చేసుకోవచ్చు. ఈ విధంగా పాలు కూడా వేసి చేసుకోవచ్చు. ఈ కొబ్బరి పాలు అయితే నేను ఒక కొబ్బరి చెక్కతో తీసుకున్నానండి. ఒక చెక్క పూర్తిగా పడుతుంది. ఒక చిన్న సైజు సొరకాయకి ఒక అరచెక్క కొబ్బరి చెక్క అయితే సరిపోతుంది. సో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని తిక్కగా తీసుకోవాలి పాలు. మనకి పాలు ఎంత చిక్కగా ఉంటే కర్రీ అనేది అంత కమ్మగా ఉంటుంది. ఇక మనకి 90% సొరకాయ ఉడికిపోయింది అనుకున్న తర్వాత లాస్ట్లో దించేసే ముందు మాత్రమే వేయండి, లేదంటే పాలు విరిగిపోతాయి. మామూలుగా మనం పాలు పోసి వండుకుంటూ ఉంటాము, మనం మామూలుగా ఇంట్లో వాడుకునే పాలు. అలా కాకుండా ఈసారి కొబ్బరి పాలతో ట్రై చేయండి. ఒకవేళ కొబ్బరి పాలు కాకుండా కొబ్బరితో తినాలి అనుకుంటే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి పాలు వేస్తే బాగుంటుందని చెప్పి తురుము స్ట్రెయిన్ చేసేసి పాలు వేసుకున్నాను. ఇక ఇవి వేసుకున్న తర్వాత మూత ఏం పెట్టనవసరం లేదండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే ఈ సొరకాయ ముక్కలకి పాలు పట్టి కమ్మగా తయారవుతుంది. ఉప్పు సరి చూసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మన సొరకాయ ఫ్రై రెడీ అండి. ఇదిగోండి, ఈ విధంగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది మనకి మజ్జిగ పులుసుతో కానీ ఏదైనా పచ్చడితో కానీ కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.